యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం అనుబంధ దేవాలయం శ్రీ పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీ నరసింహస్వామి జయంతోత్సవాలను అర్చకులు అత్యంత వైభవంగా ప్రారంభించారు. భారత క్రికెట్ దిగ్గజం ఎన్నికల ప్రచారకర్త సచిన్ టెండూల్కర్ ఓటు వేశారు. ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కుమారుడు అర్జున్ టెండూల్కర్తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. సిబిఐ కేసులో జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై పచ్చి అబద్దాలాడుతున్న రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పెళ్లి కాలేదంట, సంసారం అయిపోయి పిల్లలు పుట్టిండ్రంట్రా అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చానని రేవంత్ అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు సూచించారు. మంగళవారం వినాయక్ నగర్ విద్యుత్ ఉప కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థాయి 12.5 MVA పెంచడానికి నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్ సబ్స్టేషన్ పరిధిలో ఈ కింద వివరాలు తెలిపిన విధంగా అంతరాయం ఏర్పడుతుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని మల్కాపూర్ గ్రామం నుండి రైతులు బీబీపేట్ చౌరస్తా వద్దకు వచ్చి మా వరి ధాన్యాలు ఇప్పటి వరకు కొనుగోలు చేయకపోవడం చాలా దారుణమంటూ రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్లో జరిగిన పార్టీలో డ్రగ్స్, MDA, కొకైన్ గుర్తించిన పోలీసులు ఆంధ్ర, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా పార్టీలో పాల్గొన్నట్టు సమాచారం. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాద స్థలంలో పూర్తిగా కాలిపోయిందని, దురదృష్టవశాత్తు అందులోనే వారెవరూ ప్రాణాలతో ఉన్నట్లు అనిపించడం లేదని ఆ దేశ అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.